This video is purely for education purpose only. Welcome to Gunda for stock market. Don't forget to subscribe, like and share. As per technical analysis, Vatek Wabag Limited chart చూసినట్లయితే ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ 1401 రూపీస్. చార్ట్ చూసినట్లయితే ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ మనకు కనబడుతుంది. మనం 2 ట్రెండ్ లైన్స్ను బేస్ చేసుకొని ఛానల్ ప్యాటర్న్ డ్రా చేయడం జరిగింది. బిలో ట్రెండ్ లైన్ చూసినట్లయితే మనకు సపోర్ట్ తీసుకొని డ్రా చేయడం జరిగింది. డిఫరెంట్ డేస్లో క్యాండిల్స్ని చూసినట్లయితే సపోర్ట్ అనేది మనకు చూస్తున్నాము. అదేవిధంగా ఎబో ట్రెండ్ లైన్ చూసినట్లయితే బేస్డ్ ఆన్ డిఫరెంట్ రెసిస్టెన్సెస్ మనం డ్రా చేస్తున్నాము. ఎబో ట్రెండ్ లైన్లు ఈ విధంగా 2 ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. దీన్ని ఛానల్ ప్యాటర్న్ అంటారు. ప్రస్తుతం చూసినట్లయితే బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఎబో ట్రెండ్ లైన్ క్రాస్ చేసి మనం వాల్యూమ్ చూసినట్లయితే కూడా హ్యూజ్ వాల్యూమ్స్, మోర్ దాన్ 15 lakhs వాల్యూమ్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ విధంగా ఛానల్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఫండమెంటల్ అనాలిసిస్ మనం చూసినట్లయితే వైటెక్ వెబాగ్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వాటర్ ట్రీట్మెంట్ ఫీల్డ్. ఇట్స్ ప్రిన్సిపల్ యాక్టివిటీస్ ఇంక్లూడ్ డిజైన్, సప్లై, ఇన్స్టాలేషన్, కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ డిసాలినేషన్ ప్లాంట్స్. మార్కెట్ క్యాపిటల్ చూసినట్లయితే 8,718 crores, స్టాక్ పిఈ 34.9, ROCE 19.8%, ROE 13.8%, ప్రమోటర్ హోల్డింగ్ 19.1%, డెప్ట్ టు ఈక్విటీ 0.16, ప్లెడ్జ్ పర్సెంటేజ్ 0%. క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూసినట్లయితే సేల్స్ వచ్చేసి కంటిన్యూస్గా గ్రోత్ అవుతున్నాయి. ప్రస్తుతం జూన్ క్వార్టర్ చూసినట్లయితే సేల్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవ్వడం జరిగింది. ప్రస్తుత క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం తగ్గడం జరిగింది. సేల్స్ చూసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా మనకు ఇయర్ ఆన్ ఇయర్ లాస్ట్ జూన్ 2023లో 56 crores, ప్రజెంట్గా 79 crores రావడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ మాత్రం తగ్గడం జరిగింది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ 50 crores to 55 crores. అదేవిధంగా ప్రస్తుతం క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. మనం ఇయర్లీ సేల్స్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే ఇయర్లీ కంటిన్యూస్గా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కంటిన్యూస్గా గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. కెపాసిటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ చూసినట్లయితే ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 356 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. మనం ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ చూసినట్లయితే చార్ట్లో 2 ట్రెండ్ లైన్ తీసుకొని ప్యాటర్న్ అనేది డ్రా చేయడం జరిగింది. బిలో సపోర్ట్స్ చూసినట్లయితే మనకు డిఫరెంట్ డేస్లో మనకు క్యాండిల్స్ అనేది సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా రెసిస్టెన్స్ను తీసుకొని మనము ఎబో ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఎక్కువగా వాల్యూమ్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్రేక్అవుట్ జరిగింది. కెపాసిటీస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈజ్ ప్రైమరీలీ ఎంగేజ్డ్ ఇన్ ద ఈపీసీ బిజినెస్ అండ్ ప్రొవైడ్స్ turnkey solutions for housing, high rises, super high rises, specialty buildings and urban infrastructure. The company offers these services to leading real estate and government bodies in India. మార్కెట్ క్యాప్ చూసినట్టయితే 3,014 crores, స్టాక్ పి వచ్చేసి 19.5, అదేవిధంగా ROCE 16%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.33%, ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 31.7%, డెప్ట్ టు ఈక్విటీ 0.22%, అదేవిధంగా ప్లెడ్జ్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగా ఉన్నది 46.4%. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే మనము సేల్స్ కంటిన్యూస్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది గ్రోత్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్లీ చూసినట్లయితే గ్రోత్ అనేది జరిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కంటిన్యూస్గా మనం గ్రోత్ అనేది చూస్తున్నాము. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా మనం కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తున్నాము. ప్రస్తుత క్వార్టర్ వచ్చేసి 53 crores, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూస్తున్నాం. వోల్టాస్ లిమిటెడ్ చూసినట్లయితే మనం ఇక్కడ బ్రేక్అవుట్ చూస్తున్నాము. బిలో ట్రెండ్ లైన్ ఏ విధంగా డ్రా చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి. మనం సపోర్ట్ అనేది డిఫరెంట్ క్యాండిల్స్ సపోర్ట్ తీసుకొని మనం డ్రా చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్యాటర్న్ అనేది చూస్తున్నాము. 2 ట్రెండ్ లైన్స్ని బేస్ చేసుకొని మనం బిలో సపోర్ట్స్ని తీసుకొని ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. మనం బేస్డ్ ఆన్ డిఫరెంట్ సపోర్ట్స్, అదేవిధంగా రెసిస్టెన్స్ని తీసుకొని మనము ఎబో ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2 ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేయడం జరిగింది.
ప్యాటర్న్లో మనకు ప్రస్తుతం అనేది బ్రేక్అవుట్ జరగడం జరిగింది. వాల్యూమ్స్ చూసినట్లయితే కూడా 12th ఆగస్ట్ రోజు చూసినట్లయితే మోర్ దాన్ 1 crore 40 lakhs అనేది వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా చూసినట్లయితే కూడా మనకు వాల్యూమ్స్ అనేది హ్యూజ్ వాల్యూమ్స్ అబౌవ్ 52 lakhs వాల్యూమ్ చూస్తున్నాము. బ్రేక్అవుట్ క్యాండిల్ జరిగింది. మోర్ దాన్ 4% అప్ కావడం జరిగింది స్టాక్. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ 1607 ఉన్నది. ఫండమెంటల్ అనాలిసిస్ చూసినట్లయితే వోల్టాస్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్, electromechanical project as an EPC contractor both in domestic and international geographies, and engineering products services for mining, water management and treatment, construction equipment and textile industry. మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 53,196 crores, స్టాక్ PE 117, ROCE 8.51%, ROE 4.4%, ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే 30.3%, డెప్ట్ టు ఈక్విటీ చూసినట్లయితే 0.13%, ప్లెడ్జ్ పర్సెంటేజ్ 0%. క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే మనకు సేల్స్ వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్లో మంచి గ్రోత్ అనేది మనం చూస్తున్నాము. ఇయర్ ఆన్ ఇయర్ కూడా అబౌవ్ 50% గ్రోత్, అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా గ్రోత్ చూస్తున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా మనకు ఇయర్ ఆన్ ఇయర్ కూడా మోర్ దాన్ డబుల్, అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ప్రాఫిట్ అనేది మనం చూస్తున్నాం. నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే కూడా రీసెంట్ క్వార్టర్ చూసినట్లయితే మనకు మోర్ దాన్ 3 times అనేది 335 crores నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. లాస్ట్ క్వార్టర్ 111 crores రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.